ఈ మధ్యకాలంలో జెన్జీ అలాగే జెన్ ఆల్ఫా అనే పదాలు ట్రెండింగ్గా మారాయి. అసలు వీటికి అర్థం ఏంటి? వీటి వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన వారిని బేబీ బూమర్స్గా పిలిచేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల అవసరం నేపథ్యంలో అలా పిలిచారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ 1965 నుండి 1980 మధ్య జన్మించిన వారికి జెన్ఎక్స్ అని పిలిచేవారు. ఈ కాలంలో ప్రపంచం ఏ వైపు ప్రయాణిస్తుందో తెలియని ఒక అనిశ్చితిలో మెజారిటీలో జనం ఉండేవారు. అందుకే వారిని ఎక్స్ అని సంబోధించారు. మ్యాథ్స్లో స్పష్టత లేని సమాధానం కనుగొనాల్సినప్పుడు కూడా దాన్ని ఎక్స్తో సూచించడం తెలిసిందే. ఆ తరువాత వచ్చిన జనరేషన్ 1981 నుండి 1996 మధ్య జన్మించిన వాళ్ళని వై అని పిలిచేవారు. ఎక్స్ తర్వాత వరుస క్రమం వై అని సంగతి తెలిసిందే. వీరిని మిలీనియల్స్ అని కూడా అంటారు. వీరి తర్వాత వచ్చిన తరమే జెన్జీ. 1997 నుంచి 2012 మధ్య జనరేషనే జెన్జీ. ఇంగ్లీషు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో XY తర్వాత వచ్చేది జెడ్. అందుకే ఈ తరాన్ని జీ అని పిలుస్తారు. ఇక 2012 తర్వాత జన్మించిన వాళ్ళని జెన్ ఆల్ఫా జనరేషన్గా పిలుస్తున్నారు. ఆల్ఫా అనే పేరు గ్రీకు వర్ణమాలలోని మొదటి అక్షరం నుండి వచ్చింది. వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే వీరు పుట్టినప్పటి నుండి సాంకేతికతతో పెరిగారు. వీరు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించడంలో చాలా సౌకర్యవంతంగా ఉంటారు. పాత జనరేషన్లతో పోలిస్తే జనరేషన్ జీ యువత కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వీరు ఎదుగుతున్న కాలంలో ప్రపంచంలో చాలా మార్పులు సంభవించాయి. వాటిని అనుగుణంగా వీరి ఆలోచన మారుతోంది. వీరిలో మానసిక ఆరోగ్యం పట్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. దీంతో మునుపటి తరంలా కెరీర్ను కొనసాగించడం వీరికి నచ్చడం లేదు. జీవితాన్ని ఆస్వాదించడం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసం కెరీర్లో విరామం తీసుకునేందుకు వెనకాడడం లేదని నిపుణులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.